నమస్కారం. సంధ్యా సమయం న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. కీలక నిర్ణయం తీసుకోనున్న రేవంత్ రెడ్డి సర్కార్. త్వరలో రైతు ఎడ్యుకేషన్ కమిషన్ల ఏర్పాటు. రాహుల్ గాంధీని 4 లక్షల ఓట్లతో గెలిపించుకుంటాం. లోక్సభ ఎన్నికల్లో తమకు ప్రత్యర్థి బీజేపీ అన్న కోమటిరెడ్డి. బండి సంజయ్, ధర్మపురి అరవింద్పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైట్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత వాళ్ళిద్దరికీ పిచ్చిలేస్తుందని విమర్శ. రైతు ఎడ్యుకేషన్ కమిషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని, త్వరలోనే వీటిని ప్రకటించబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నాడు పౌర సమాజం ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మన విద్యా విధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుందని తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ధర్నా చౌకం తెరిచామని అన్నారు. ప్రజాభవన్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ప్రజాపాలన ద్వారా సంక్షేమ పథకాల దరఖాస్తులు స్వీకరించామన్నారు. 25 ఎకరాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలను ఒకే ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లో ఏర్పాటు చేయనున్నామన్నారు. పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్లో ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. కుల మత వివక్షను పూర్తిగా తొలగించాలన్నదే వీటి ఉద్దేశమని చెప్పారు. పంటల బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయబోతున్నామని అన్నారు. పంట మార్పిడి పథకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించామన్నారు. కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని టీపీసీసీ నుండి ప్రపోజల్ పెట్టామని మంత్రులు కోమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సెక్రటరియట్లో కోమటిరెడ్డి ఉత్తమ్ చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని తెలంగాణలోని నల్గొండ, భువనగిరి పార్లమెంటు స్థానాల్లో ఎక్కడైనా పోటీ చేయాలని కోరామని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఆ 2 చోట్ల ఎక్కడ పోటీ చేసినా 4 లక్షలకు పైగా మెజార్టీ వచ్చే బాధ్యత మేం తీసుకుంటామని హామీ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల్లో మాకు ప్రత్యర్థి బీజేపీని, బీఆర్ఎస్ పోటీనే కాదని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ ఎలాగో పోటీలో లేదని, బీజేపీకి 2-3 సీట్లు వస్తాయేమో మాకైతే తెలవదని అన్నారు. బీజేపీ ఎంపీ అరవింద్ తనకు 2,000 కోట్లున్నాయని అన్నాడని, నా పేరు మీద ఎక్కడైనా అన్ని ఆస్తులుంటే అరవింద్కు రాసిస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు. అరవింద్ను ప్రజలు మర్చిపోయారని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లోకి వచ్చి తాము ఆస్తులు సంపాదించలేదని, ఉన్న ఆస్తులు పోగొట్టుకున్నామని తెలిపారు. సిరిసిల్ల రిజైన్ చేయి, నేను కూడా రిజైన్ చేస్తా. అక్కడ కాంటాక్ట్ చేయి, నువ్వు నా మీద గెలువు, నేను పార్టీకి రిటైర్ అవుతా. నువ్వు ఓడిపోతే మీ నాయనతో స్టేట్మెంట్ ఇప్పి మా పార్టీ బంద్ చేసుకుంటామని. సారీ అయిపోతుంది ఒకసారి. ఆ పరిజ్ఞానం ఎట్లా పార్టీ అయిపోయింది. ఆ పని ఈ దెబ్బతో నా పార్టీని క్లోజ్ చేస్తే మాకు ఫ్రీ ఉంటుంది. 20 years కాంగ్రెసే ఉంటాం రూలింగ్. ఆయన మాటలు ఆయనకు ప్రౌడ్ ఎక్కువైంది. మన రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ప్రగతి నివేదన గవర్నమెంట్ పైసలతో పబ్లిక్ మీటింగ్ మరి ఇష్టం ఉన్న లాంగ్వేజ్ తిట్టాము. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తిట్టే ఫ్యామిలీ వాళ్ళ దేశం కోసం వాళ్ళ నాయనమ్మని, వాళ్ళ ఫాదర్ని పోగొట్టుకుంటారు. బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. అరవింద్, బండి సంజయ్ పెద్ద లీడర్లు అనుకుంటున్నారు, కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా చిత్తుగా ఓడిపోయారని ఎద్దేవా చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత వాళ్ళిద్దరికీ పిచ్చిలేస్తుందని అన్నారు. అరవింద్, బండి సంజయ్ పొలిటికల్ లీడర్లు కాదని, బీజేపీ గాల్లో గెలిచారని సెటైర్ వేశారు. టీవీల్లో బ్రేకింగ్ కోసం మాత్రమే వాళ్ళిద్దరూ మాట్లాడతారని ఫైర్ అయ్యారు. హైదరాబాద్, విజయవాడ పసుపు బోర్డుపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. రాష్ట్రం గురించి పార్లమెంట్లో ఉన్న 4 బీజేపీ ఎంపీలు ఎప్పుడు మాట్లాడంగా నేను చూడలేదని విమర్శించారు. బండి సంజయ్ మా అమ్మను అవమానించారని మండిపడ్డారు. తెలంగాణ 119 శాసనసభ నియోజకవర్గాల నుంచి వందల బస్సుల నుంచి, దావతుల నుంచి ప్రాజెక్ట్ సందర్శన చేసినాడు. ఆసియా ఖండంలో, ప్రపంచంలో ఇంత పెద్ద సిమెంట్ నిర్మాణం, ఒకరోజు ఇటువంటి స్లాబ్ వాడకం జరగలేదని అన్నాడు. ఆ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ప్రోగ్రెస్ను మీడియా సందర్శన ఇంటర్నేషనల్ హానరేబుల్ ఎక్స్ పార్లమెంట్ మెంబర్ కవిత గారి నాయకత్వం లోపల ఫ్లైట్లో తీసుకొచ్చి ప్రత్యేక బస్సులు పెట్టి తెలంగాణ జర్నలిస్టులకు స్థానం లేకుండా తీసుకొని ప్రదర్శింపజేసినాడు. ప్రాజెక్టు మానస పుత్రిక అయింది. ఇలా కాంగ్రెస్ వాళ్ళు పోతే బొందలగడ్డ అయింది. మరి ఇలా ఏ బొందలగడ్డ చూడవేను వీళ్ళంతా? ఏం పీకడానికి పోయినారు? ఆయన అడిగినా మమ్మల్ని అడిగారు పీకడానికి పోయినారు అని. మేమేం పీకడానికి పోయినా, మీరేం పీకడానికి పోతున్నారు? నేను నేర్చుకున్నది కాదా భాష. స్కూల్లో మాకు ఇట్లా నేర్పలే. పొలిటికల్ స్కూల్గా సరిపడి ఇట్లా అయిపోయింది భాష పూర్తిగా. ఈ మధ్య అయితే ఇంకా చూస్తారు కదా, కనీసం ఆఖరికి అమ్మ పుట్టుక గురించి మాట్లాడే విధవాలు అయిపోయారు ఇక్కడ ఒక్కొక్కరు సిట్టింగ్ పార్లమెంట్ మెంబర్లు. అందరికీ తల్లులు ఉంటాయి. తల్లి పుట్టింది కూడా వాళ్ళ సొంత తల్లి పుడితే కూడా నరసచ్చి చెప్పేదాకా ఆ తల్లికి కొడుకు అని తెలియని పరిస్థితిలో మాట్లాడితే కర్మ ఏం చేస్తాం. కానీ సో
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పాపాల్లో కేంద్రం పాత్ర ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సచివాలయంలో చిట్చాట్ చేశారు. రెండు పార్టీల మధ్య అలై ఉందని, అందుకే 1,00,000 కోట్ల రుణం వచ్చిందని అన్నారు. మేడిగడ్ నిర్మాణ లోపం ఉన్నందున ఎల్ఎన్టీ కంపెనీకి చెల్లించాల్సిన 400 కోట్ల బిల్లులను ఆపామని చెప్పారు. కాళేశ్వరంపై విజిలెన్స్ నివేదిక అందిందని, బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలిపారు. జరిగిన నష్టానికి ఇరిగేషన్లో ఉన్న లోన్లన్నీ కేటీఆర్ కట్టాలన్నారు. మేడిగడ్డ వెళ్లిన బీఆర్ఎస్ లీడర్లు క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారు. తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేవని అసత్య ప్రచారం చేశారని, అక్కడ 160 టీఎంసీల నీళ్లున్నట్లు సిడబ్ల్యూసీ చెప్పిందని అన్నారు. వాళ్ళు చెప్తున్న 5 ఏళ్లలో అంటే ఎవ్రీ ఇయర్ దే ఆర్ సపోజ్ టు లిఫ్ట్ టోటలీ 180 టీఎంసీ. 5 ఏళ్లలో మొత్తం లిఫ్ట్ చేసింది 163 టీఎంసీ. 163 టీఎంసీలో తిరిగి సముద్రంలో వదిలిపెట్టింది 51 టీఎంసీ. టోటల్ 5 years లో 94,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత టోటల్ వాటర్ లిఫ్టెడ్ ఈస్ 163 టీఎంసీ. వాటర్ వదిలిపెట్టింది 51 టీఎంసీ. ఇది కాకుండా మరి రంగనాయక్ సాగర్ లో 1 టీఎంసీ, మల్లన్న సాగర్ లో 17 టీఎంసీ, మరి కొండపోచమ్మ దీంట్లోనే ఈ ఫిగర్ లోనే కొండపోచమ్మలో 15 టీఎంసీ స్టోరేజ్ పక్కన పెడితే నెట్ వాటర్ 75 టీఎంసీ. దాంట్లో ట్రాన్స్మిషన్ లాసెస్ 10 టీఎంసీ. ఇది కన్సర్న్ చీఫ్ ఇంజనీర్ ఇచ్చిన ఫిగర్స్, అఫీషియల్ ఫిగర్స్ ఇవి. వాళ్ళు 5 ఏళ్ల పాటు ఇచ్చింది 6,50,000 అంటే ప్రతి సంవత్సరం 1,30,000 ఎకరాలు. అంటే స్టెబిలైజేషన్ కింద ఇంతే, కొత్త ఆయకట్ ఇంతే. కాళేశ్వరం ప్రాజెక్టు మరి ఒక కామధేనులాగా ఒక ఏటీఎం లా వాడుకొని వాళ్ళ కరప్షన్ వల్ల, వాళ్ళ మిస్గవర్నెన్స్ వల్ల, వాళ్ళ మిస్మేనేజ్మెంట్ వల్ల ఈరోజు కూలిపోయే పరిస్థితి వస్తే ఈరోజు వాళ్ళు ఏదో పొలిటికల్ గిమిక్స్ ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీపై తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పని ఖతమైందని అన్నారు. జహీరాబాద్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీలో చేరారు. బీబీ పాటిల్ కు కండువా కప్పి ఆయన బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తరుణ్ చుగ్ మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ చాప్టర్ ముగిసిందన్నారు. బీఆర్ఎస్ నుంచి విముక్తి కావాలని తెలంగాణ ప్రజలు కోరుకున్నారని అన్నారు. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 3 నెలల్లోనే ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. 6 గ్యారంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలం వెళ్లదీస్తుందని విమర్శించారు. 6 గ్యారంటీలు అమలు చేయడం కాంగ్రెస్ సాధ్యం కాదని తేల్చి చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ మెజార్టీ సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే బీజేపీలోకి మరిన్ని చేరికలుంటాయని ఆయన స్పష్టం చేశారు. जो पिछले दिनों का घटनाक्रम है, हर दिन बीआरएस खत्म हुई है और भारतीय जनता पार्टी उभर कर आई है. और जितने दयानतदार, ईमानदार, काम करने वाले नेता हैं, उन्हें जिन्हें तेलंगाना से प्यार है, जो तेलंगाना को बंगारू तेलंगाना बनाने वाले हैं, वो सब लोग भाजपा में हैं. और आज भी वहाँ की जो स्थिति है वो आप सबको जग जाहिर है कि जो सरकार है वो वहाँ पर ना तो लॉ एंड ऑर्डर मेंटेन कर पा रही है, ना ही विकास कर रही. केवल और केवल झूठ की सियासत और वादा खिलाफी की सियासत हो रही है. तेलंगाना की जनता समझ चुकी है कि रेवंत रेड्डी के रूप में जो उन्होंने चुनाव किया था वो बहुत बड़ी गलती थी. लोगों को आमतौर पर किसी स्टेट के अंदर एंटी इनकम्बेंसी आने में 2 साल, 2.5 साल, 3 साल लगते, लेकिन तेलंगाना के अंदर रेवंत रेड्डी की कांग्रेस नेतृत्व की सरकार 3 महीनों में ही जनता का विश्वास खो बैठी. ఉచిత పథకాలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను బిచ్చగాళం చేస్తున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. నాడు హనుమకొండలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో ముఖ్య అతిథిగా రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ యాత్రలో బీజేపీ శ్రేణులు భారీగా పాల్గొన్నాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ అంటేనే అవినీతి, ఆ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేస్తే దేశం మళ్లీ ముక్కలవుతుందని ఆరోపించారు. మాజీ మంత్రి కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డి మేనేజ్మెంట్, పేమెంట్ కోటా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అవినీతికి కేర్ ఆఫ్ కాంగ్రెస్, అభివృద్ధికి నిలయం బీజేపీ అని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని అన్నారు. ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిన అందరినీ అరెస్ట్ చేయాలని, సీబీఐ విచారణ చేయించాలని కోరారు. రేవంత్ ప్రభుత్వం తుమ్మితే ఓడిపోతుందని చెప్పారు. రేవంత్ తన స్థాయికి తగ్గట్లుగా మాట్లాడాలని సూచించారు. రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీపై యుద్ధం చేస్తానడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అలా యుద్ధం చేస్తా అన్న ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలే ఇంట్లో కూర్చున్నారని పైడి రాకేష్ రెడ్డి అన్నారు. పత్రికా విలేకరు కూడా చూడండి, తెలంగాణ ప్రధానికం చూడాలి. కాళేశ్వరం
అది ఈశ్వరం లేదు, శనీశ్వరం తెలంగాణ పాలిట. అది ముందే ప్రపంచమంతా ఒప్పుకొని ఒక ఓనామాలు తెలియని ఒక ఏమంటారు అతని మాజీ ముఖ్యమంత్రి నాలాంటి కూడా ఇబ్బంది ఉన్నది. తెలంగాణ ప్రజలని భవిష్యత్ తరాలను తాకట్టు పెట్టి సుమారు 1,00,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఈరోజు ఎటు కాకుండా చేసిండు. అది 40,000 కోట్లతో కావాల్సిన ప్రాజెక్ట్ని 1,27,000 కోట్లకు తీసుకెళ్ళి అవినీతి ఆ మెగా గ్రూపులు కాంట్రాక్టర్ గ్రూపులు అన్నీ వేసి ఈరోజు అవినీతి ప్రాజెక్టు చేశాడు. ఈరోజు తెలంగాణ ప్రజల పాలిట గుదిబండం. ఇప్పుడు దాన్ని ఆసరా చేసుకొని ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఓపెన్గా చెప్పాడు ఈ ప్రాజెక్ట్ 100% ఫెయిల్యూర్ అని చెప్పిండు. కాంట్రాక్టర్ని పిలిపించాడు, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఎలాంటి మాదేం తప్పలేదు, ఆయన పెద్ద ఫామ్ హౌస్లో కూర్చుని ఏదో చెప్పాడు, ఆ పేపర్ ఇస్తే మేము కట్టినామని. కాబట్టి ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరెవరైతే భాగస్వాములు ఉన్నారు తెలంగాణ ప్రజల భవిష్యత్తు నాశనం చేశారు. అవి ముందు అందరిని అరెస్ట్ చేసి లేదా సిబిఐ ఎంక్వైరీకి ముందు ఆదేశించి ఇమ్మీడియట్ వాళ్ళని అరెస్ట్ చేసి పేద ప్రజల తెలంగాణ ప్రజల ఏదైతే కోల్పోయిన డబ్బు ఉందో దాన్ని రికవరీ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. రాబోయే రోజుల్లో పంటలు ఎండిపోకూడదంటే కామధేను లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మేడిగడ్డలో కుంగిన 3 పిల్లర్లను సరిచేయకుండా కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. అన్నారం బ్యారేజ్ వేదికగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ నాయకులు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు వాస్తవాలు తెలియజేసేందుకు చెలో మేడిగడ్డ పర్యటనకు వచ్చామని తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ను సందర్శించాం. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క సమగ్ర స్వరూపాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియజేస్తామని పేర్కొన్నారు. ఇది మొదటి అడుగు మాత్రమేనని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇంత పెద్ద ప్రాజెక్టులో, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఒక్క మేడిగడ్డ బరాజులో 1.6 కిలోమీటర్ల పొడవున్న బరాజులో 50 మీటర్ల పరిధిలో 85 పిల్లర్లుండే మేడిగడ్డ బ్యారేజీలో 3 పిల్లర్ల దగ్గర సమస్య వస్తే మొత్తం కాళేశ్వరమే వేస్ట్ అయిపోయింది, 1,00,000 కోట్లు వేస్ట్ అయింది అనే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఒక దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నదో దాన్ని తిప్పికొట్టడంతో పాటుగా పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఆ పార్టీ అధినేత కేసీఆర్కు రాజీనామా లేఖను పంపించిన బీబీ పాటిల్ ఆ వెంటనే ఢిల్లీలో బీజేపీ కార్యాలయంలో తరుణ్చుగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈయన 2014-2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన బీజేపీ వైపు మొగ్గు చూపుతారనే ప్రచారం వినిపించింది. ఈ ఊహాగానాలు నిజం చేస్తూ ఇవాళ బీబీ పాటిల్ బీజేపీ గూటికి చేరిపోయారు. దీంతో బీఆర్ఎస్కు రాజీనామా చేసిన సిట్టింగ్ ఎంపీల సంఖ్య 3కి చేరగా ఈ 3లో ఒకరు కాంగ్రెస్ పార్టీలోకి, మిగిలిన 2 బీజేపీలో చేరారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ గూటికి చేరగా నాగర్ కర్నూలు ఎంపీ రాములు, తాజాగా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎంపీ ఎన్నికల సిట్టింగ్ ఎంపీలు ఒక్కొక్కరు బీఆర్ఎస్ని విడుతుండడం కేసీఆర్కు దెబ్బ మీద దెబ్బగా మారుతోంది. देश का विकास करने का जो सोच है वो मोदी जी के पास है, मोदी जी के साथ है, मोदी जी के सोच में है, इसलिए इस तरीके के काम हमने पिछले 10 साल में देखे सो है। बहुत सारे विकास गरीबों के लिए, बिलो पॉवर्टी लाइन के लोगों के लिए, सभी तबके के लोगों के लिए उन्हें अच्छे से काम करने का काम किया, उसमें महिला हो, युवा हो, सबके लिए समझो ऐसा। आज खास करके मोदी सरकार आने के पहले अपना जीडीपी 5.3 था, आज वो 8.4 होगा। इसके ऊपर से अपना विकास कहाँ पे उसको मालूम पड़ जाता है। आज हमारे नेता को मोस्ट ट्रस्टेड लीडर के नाम से जाना जाता है, उनका एक विश्वास है, पूरी दुनिया में एक उनको विश्वास किया जाता है। आत्मनिर्भर भारत, इंडिपेंडेंट भारत बनाने में उनका बहुत बड़ा योगदान है। डेफिनेटली सभी लोगों को रोजगार देने के लिए, सभी अलग अलग योजना के साथ सब जोड़ने के लिए उन्होंने बहुत सारा काम किए सो है। खास करके महिलाओं के लिए आज कल परसों हमने देखे करोड़ों लोगों को करोड़पति बनाने के लिए उन्हें बड़े बड़े स्कीम्स लेके आके महिलाओं को एक प्रोत्साहित करने का भी काम किया सो है। उसी तरीके से पिछले 10 साल के कार्यकाल में सभी राज्यों के लिए विकास के लिए किस तरीके से काम करना चाहिए वो भी सब सोच के विकास के लिए काम करने का भी काम किया सो है। और 10 साल के कार्यकाल में बहुत सारे इम्पोर्टेंट बिल्स लेके आके जो कई दिनों से पेंडिंग थे उसमें वैसे काम भी करे, जिसमें राम मंदिर का उद्घाटन का कार्यक्रम हो, अनुच्छेद 370 का हो, 3 तलाक हो, सर्जिकल स्ट्राइक हो, मुफ्त कोविड टीकाकरण हो, स्वच्छ भारत अभियान हो, मेक इन इंडिया हो, ऐसे अलग अलग प्रोग्राम लेके एक अच्छा भारत बनाने का जो काम किया सो इसलिए मैं खास करके सभी हमारे केंद्र के मंत्रियों को, मोदी जी को धन्यवाद देना चाहता हूँ। डेफिनेटली
तेलंगाना का विकास के लिए, मेरे संसदीय क्षेत्र के विकास के लिए हम लोगों ने स्टेप लिए सो है। इसके अलावा दूसरा कुछ भी नहीं। अच्छा विकास होना चाहिए तो अच्छे काम होना चाहिए। केंद्र से हमारे को काफ़ी मतलब तो फंड्स की ज़रूरत रहती, काम की ज़रूरत रहती। डेफिनेटली पिछले 10 साल के कार्यकाल में भी बहुत सारी उनसे हमारे को मदद मिली, इसलिए भी सभी मंत्रियों को धन्यवाद देना चाहता हूँ। आने वाले दिनों में मोदी जी, नड्डा जी, शाह जी, हमारे राज्य के लक्ष्मण जी, हमारे किशन रेड्डी जी, हमारे सभी लोगों को साथ में लेके हम इससे भी अच्छा काम करने की कोशिश करेंगे और पार्टी को मजबूत करने के लिए हर तरह की कोशिश करने का भी जरूर काम करेंगे, ऐसा बताना चाहता हूँ। పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాన్ని లక్ష్యంగా బీజేపీ దూసుకుపోతోంది. ఇప్పటికే కొన్ని చోట్ల ప్రచారాలు కూడా మొదలుపెట్టింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో త్వరలోనే అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనుంది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు ప్రధాని మోడీ సారథ్యంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. కమిటీ చర్చలు జరిపింది. ఏ క్షణమైనా ఎప్పుడైనా తొలి జాబితా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. బహిరంగ సభలు, రాజకీయ యాత్రలకు శ్రీకారం చుట్టాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ పార్టీలు మర్యాదపూర్వకంగా ఉత్తమంగా నడుచుకోవాలని సలహా ఇచ్చింది. బహిరంగ సభల్లో సంయమనం పాటించాలని, ఎన్నికల ప్రవర్తనా నియమాలను ఉల్లంఘించకుండా ఉండాలని సూచించింది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘన విషయంలో పార్టీలు సీరియస్గా ఉండాలని చెప్పింది. ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. లోక్సభ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే గడువు ఉంది. ఏప్రిల్, మేలో ఎన్నికలు జరగబోతున్నాయి. మార్చి మధ్యలో ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మూడ్లోకి వచ్చేశాయి. మరోవైపు ఎన్నికల నిర్వహణపై ఈసీ అధికారులు పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఈసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లను చకచకా పూర్తి చేస్తోంది. ఇటీవల ఎన్నికల నిర్వహణ కోసం ఎంతమంది భద్రతా సిబ్బంది అవసరమవుతారనే విషయంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు నివేదిక అందించింది. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.